ధన్యవాదాలు అధ్యక్ష, అవకాశం ఇచ్చినందుకు. మరి ప్రభుత్వ ఉద్దేశానికి అనుగుణంగా ప్రతి ఇంటి నుంచి ఒక ఎంటర్ప్రెన్యూర్ ఉండాలని చంద్రబాబు నాయుడు గారు గౌరవ ముఖ్యమంత్రి ఆలోచన ప్రకారం ఎంఎస్ఎంఈ పార్కులు, కామన్ ఫెసిలిటీ సెంటర్స్ లేదా ఫ్లాట్ హౌసెస్ ఇవన్నీ కూడా ఏర్పాటు చేయాలనేది ప్రభుత్వం చాలా కృషి చేస్తూ ఉంది అధ్యక్ష. కానీ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో మరి ల్యాండ్ అనేది చాలా ఇబ్బందిగా ఉంటుంది అధ్యక్ష. ప్రభుత్వ భూమి అనేది దొరకని పరిస్థితి. అది పూర్తిగా వ్యవసాయాధార ప్రాంతం. జిల్లా అయితే జిల్లాగా ఏర్పడింది తప్ప పారిశ్రామికంగా అయితే చాలా బాగా అసలు ఏ విధంగానూ కూడా అవకాశం లేని వెనుకబడి ఉంది అధ్యక్ష. కానీ మా కొత్తపేట నియోజకవర్గంలోనే ఈ విధంగా పార్కు ప్రభుత్వానికి ఇచ్చిన ఆదేశాల ప్రకారం ప్రయత్నం చేస్తే ఎక్కడా ల్యాండ్ ప్రభుత్వ భూమి దొరకని పరిస్థితి అధ్యక్ష. ప్రైవేట్ భూమి కూడా దొరకని పరిస్థితి. ఇప్పుడు ప్రభుత్వమే భూమి ఉంటే ప్రభుత్వమే డెవలప్ చేసేలాగా, లేదా ప్రభుత్వం ప్రైవేట్ వారికి ఇచ్చేలాగా, లేదా ప్రైవేట్ భూమి ఉంటే ప్రభుత్వం చేసేలాగా ఈ 2-3 రకాల ఆప్షన్స్ మన చెప్తా ఉన్నారు అధ్యక్ష. ఎంఎస్ఎంఈ పార్క్స్ అవి ఏర్పాటు చేయడానికి. కానీ అక్కడ జిల్లాలో ఉన్న వాతావరణం బట్టి చూస్తే చాలా 1-2 నియోజకవర్గాలు కూడా ఒక భూమి దొరకని పరిస్థితి ఉంది. ఆ జిల్లాని అన్ని రకాలుగా వెనకబడి ఉంది. అక్కడ ఒక వ్యవసాయం తప్పితే ఏదైనా కొద్దిగా టూరిజం తప్పితే ఇంక ఏ విధమైన అవకాశం లేదు అధ్యక్ష. పారిశ్రామిక దానికి ముందుకు తీసుకెళ్లడం ద్వారా మీ ద్వారా గౌరవ మంత్రి గారిని కోరుతూ ఉన్నాను. ప్రభుత్వ పరంగా భూమిని ఏమైనా ఎక్వైర్ చేసి ఈ యొక్క పార్కులు డెవలప్ చేయడానికి ఏమైనా ఆలోచన ఉందా? ఆ విధంగా మరి ఎలాంటి జిల్లాల్లో, ఎలాంటి నియోజకవర్గాల్లో మరి ఏ విధంగా అక్కడ పారిశ్రామిక కూడా ముందుకు తీసుకెళ్లాలి? ఆ ప్రాంత ప్రజలకు కూడా అక్కడ ఉన్నటువంటి ఉత్పత్తులు, వ్యవసాయ ఉత్పత్తులను ఉపయోగించుకునో, లేదా అక్కడ మాకు కొబ్బరి లేదా అరటి ఇలాంటి అక్కడ ఉత్పత్తులు, హార్టికల్చర్ క్రాప్స్ అవి ఉంటాయి అధ్యక్ష. వాటిని బేస్ చేసుకుని ఏదైనా ఎంఎస్ఎంఈ చిన్న పార్కులు, చిన్న వ్యాపారవేత్తల్ని తయారు చేయాలనుకున్న పారిశ్రామికవేత్తలు తయారు చేయాలనుకుంటే దానికి అవకాశాలు ఏ విధంగా ప్రభుత్వ పరంగా ఉన్నాయి? దీనికి ఏదైనా ఆలోచన చేస్తా ఉన్నారా? ప్రభుత్వం ఎక్వైర్ చేసి పార్కులు ఏర్పాటు చేసే ఉద్దేశం ఉందా అనేది ఆలోచన చేయాలని మీ ద్వారా కోరుతా ఉన్నాను.